గోలుమాలు గోలుమాలు రేవంతం మోసం చెయ్యని రోజుందా. గోలుమాలు గోలుమాలు గోవిందా మోసం చెయ్యని రోజుందా. ఎట్లున్నదల్లా పాట. మన అప్రియాతి ప్రియమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాను రేవంత్ సారు వారి మీద మన రైతులు పాయిరంతోని గిట్లనే వాడుకుంటాన్రు. ఆ పాట నా చెవుల పడ్డది, నేను మీకు పాడి వినిపిస్తున్నా, ఇట్లా నాదేమీ లేదు. అయితే మన కేసీఆర్ సారు పాలనల పంట సీజను రాగానే ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు టింగు 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 అని పడేది. మరి ఇప్పుడు ఎంతమందికి పడుతుందోల్లా? పడుడు సంగతి పక్కకు పెట్టు, అసలు రైతులేనా మీరు? ఇమానందిని దస్తఖత్ పెట్టి దరఖాస్తు పెట్టుకోర్రి అని షరతులు పెడతాన్రట. ఇక దీని మీదనే జరసేపు మనం మాట్లాడుకుందాం రాన్రిగా. మన కేసీఆర్ సార్ ఓట్ల ప్రచారంలో అందరికి శిల్క చెప్పినట్టు చెప్పిండు. పార్టీ మాటలు నమ్మద్దు, వాళ్ళ అన్ని ఉద్దరే ముజ్జట్లు నమ్మించి నడుమిట్లనే ముంచుతారు, వాళ్ళు ఏం చెయ్యరు, మాట తప్పుతారు అని అన్నాడా? ఇన్నమ్మా, ఇప్పుడు గదే కథ అవుతుంది. కేసీఆర్ సార్ పెట్టిన రైతు బంధు పథకానికి రైతు భరోసా అని పేరు పెట్టిరు. సరే, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. మరి ఏడాది సంది గా భరోసా వచ్చిన అదోల్లా. ఇప్పుడు గా రైతు భరోసా పైసలు ఇయ్యాలంటే రైతులు మేం రైతులమే, మేము నిజాలే చెప్పినాం, ఇమానందిని దరఖాస్తు ఇయ్యాలన్నట. దరఖాస్తు ఇదెక్కడి కొంత పంచాది, ఇదేం దరఖాస్తు? అసలు రైతులమే వ్యవసాయం చేస్తున్నాము, పంట పండిస్తున్నాము, ఇన్ని ఎకరాలలో ఇవేస్తున్నాము అవేస్తున్నాము అని దరఖాస్తు పెట్టుకున్నాడేందో నాకు అర్థమైతలేదు. కేసీఆర్ సారు గిట్ల దరఖాస్తులు తీసుకొని రైతు బంధు పైసలు ఇచ్చిండా? ఇమానం దినుమని అన్నాడా? మరి రేవంత్ సారు రైతులకు ఈ కొత్త షరతులు పెట్టుడేంది? ఈడ ఇంకోటి చెప్పాలి, రైతు సాగు చేసిన భూమికే రైతు భరోసా ఇద్దామని చూస్తున్నట. అంటే పడావు భూమికి పైసలు ఇయ్యరన్నట్టేనా? గిదెక్కడి భరోసా, గిదేం కండిషను? ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రమే అన్నట. ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టిరా అన్నాడు? ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి. ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. అసలు ఈ పంట పెట్టుబడి పైసల కోసం కొత్తగా దరఖాస్తులు ఇచ్చుడేందిరా భగవంతాను? ఓ దిక్కు రైతులు నెత్తి పట్టుకుంటుంటే ఇంకో దిక్కేమో ఈ దరఖాస్తులు 3 వద్దులలో అప్పయ్యప్పాలట. 3 రోజులే టైం పెడుతురట. నెల రోజులు పెడితే ఏమైతుంది? 2 నెలలు పెడితే ముల్లేవాలన్నది ఎత్తుకపోతారా? కమస్కం 15 రోజులైనా పెడితే ఎవలేమంటారు? మన కాడ లక్షల మంది రైతులున్నారు. ఊర్లలో కథ ఎట్లుంటుందో ఎరుకున్నదే నాయే. అందరు చదువుకున్నోళ్ళే ఉంటారా? మరి అందరు ఊర్లలోనే ఉంటారా? టౌన్లల్లో, సిటీలల్లో చిన్న చిన్న కొలువులు కూడా వేసుకుంటారు. మరి వాళ్ళు రావాలి, ఆల నీళ్ళను బతలాడుకొని దరఖాస్తు రాయించుకోవాలనా? అప్పచెప్పాలి నాయే. పెద్ద పెద్ద లైన్లలో నిలబడాలి నాయే. ఇదంతా 3 వద్దులలోనే అవుతుందా? అంటే ఎంతమందికి వీలైతే అంతమందికి రైతు భరోసా ఎగ్గొట్టి ఉపాయం లెక్క కొడుతుంది. అంతేనా కాదా? మీరే చెప్పురి. మరి ఓట్లు అడిగినప్పుడే చెప్పేది ఉండే, గిట్ల మేము దరఖాస్తులు అడుగుతాము, అందరికి పైసలు ఇయ్యము, మనం తినవలసి వస్తుంది, అట్లయితేనే పెట్టుబడి పైసలు వస్తాయి అని అప్పుడెందుకో చెప్పలేదు. ఇక ఇప్పుడేమో తాపుకో కండిషన్ పెట్టి రైతులకు ఉన్న రందులు సాల్తలేవని ఇప్పుడు కొత్త రందులు పెడుతురు. ఏందో ఏమో పో, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టున్నది కథ. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి, అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుండ్రి. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా. మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలని? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి.
80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టతందుకు ఎగ్గొట్టతందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది.